భార్య మీద కోపంతో మరదలి కుమారుడిని బావ కొట్టి చంపిన ఘటన ఏలూరు జిల్లా లింగపాలెం మండలం పొచ్చనగరంలో జరిగింది. సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న బాలాజీ ఏడాది క్రితం దివ్యను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఉద్యోగం నిమిత్తం వేరే రాష్ట్రానికి వెళ్లాడు. అయితే భార్యపై అనుమానంతో వేధించసాగాడు. దీంతో దివ్య కోర్టులో కేసు వేసింది. ఈ నేపథ్యంలో భార్య దివ్యతో గొడవ పడిన బాలాజీ మామతో పాటు మరదలిని కర్రతో కొట్టాడు. అంతటితో ఆగకుండా 2 నెలల పసికందును కూడా చితకబాదడంతో చిన్నారి మృతి చెందాడు. ఇక బాలాజీని కొట్టేసి గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలాజీని అరెస్టు చేసిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లోపలికి వెళ్ళామండి. లోపలికి వెళ్ళాక బాబుకు మందు పట్టించి లోపల కూర్చొని అమ్మ నేను చెల్లి మా బావ బండి మీద కర్ర తీసుకొని వచ్చి అమ్మని చెల్లి బాగా కొట్టేశాడు. నేను లోపల పాలెత్తుంటే బాబుకి నన్ను కూడా బయటికి లాగి బాగా కొట్టేశాడు. బాబుని నన్ను అతను చనిపోయిన బాబు తల్లికి బావగారు ఇద్దరు 11వ ప్రాంతంలో మా ఊరు వచ్చి లోగడ అతని భార్యతో ఇష్యూ ఉంది. ఈ ఊర్లో ఇంట్లో ఉన్న మనుషులందరినీ కర్రబట్టుకొని కొట్టి పాలిస్తున్న పిల్లోడిని లాగేసుకొని కొడతనని చేయడం పెడితే అట్లా కూడా ఆక్కోకుండా కొడితే అక్కడే బాబుకి ఇదంతా ఉబ్బిందండి. వెంటనే మేము గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చి డాక్టర్ గారు చూపించడం జరిగింది. చనిపోయిందని నిర్ధారించారు. పాశ్చాత్య నగరానికి సంబంధించినటువంటి అల్లుడు అయిన బాలాజీ, ఈయన సిఆర్పిఎఫ్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. భార్యాభర్తల మధ్య గొడవ ఉన్న వల్ల ఏలూరులో వీళ్ళకి కోర్టు వాయిదా ఉంది డైవర్స్ కేసులో. ఉదయం ఈ భార్య మామగారు ఇద్దరు కూడా కోర్టు వాయిదాకి వెళ్ళి తిరిగి వచ్చే క్రమంలో దారిలో వాళ్ళని ఆపి వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. నియర్ బైపాస్ దగ్గర, ఏలూరు బైపాస్ దగ్గరలో. వాళ్ళు అక్కడి నుంచి వెనక్కి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది. అతను అక్కడి నుంచి నేరుగా పాశ్చాత్య నగరంలో అత్తగారింటికి వచ్చేసి ఇంట్లో ఉన్నటువంటి అత్తగారిని, ఇద్దరు మరదలను కూడా తనతో తెచ్చుకున్నటువంటి ఒక కర్రతోటి వాళ్ళని కొట్టడం జరిగింది. ఈ క్రమంలో ఉయ్యాల్లో ఉన్న బాబుని కూడా కొట్టడం జరిగింది. బాబుకి ఆ దెబ్బతోటి స్పృహ తప్పడంతో వెంటనే తల్లి పక్కింటి వాళ్ళ సహాయంతో బాబుని చింతలపూడి హాస్పిటల్కి తీసుకురాగా ఇక్కడ డాక్టర్ గారు పరీక్ష చేసి ఇతను అప్పటికే బ్రాడ్ డెడ్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. ఇతను